చిలిపి రండి. యాండి రండి. అమ్మా అలివేలు, వెంకీ, ఇద్దరు దండం పెట్టుకోండి. ఆ నేను వెలిగించాల్సింది ఇదే. దీన్ని నేలపాలు చేస్తే నా పని సమాప్తమవుతుంది. అమ్మా అలివేలు, ఆ? అంతా శుభమే జరగాలని నీ చేత్తో ఆ దీపం వెలిగించమ్మా. అదిగో అగ్గిపెట్టెక్కడుంది, తీసుకో. అత్తా, నిప్పు పెట్టాల్సింది దీనికేనా? అయ్యయ్యో, తప్పు తప్పు. నిప్పనకూడదమ్మా, దేవుడి దగ్గర అలా మాట్లాడకూడదు. అవునా? అయ్యో సారీ అత్తా, సారీ. పర్లేదులేమ్మా, తొందరగా వెలిగించు. అమ్మయ్యా, నేనెదురు చూసిన కార్యం దిగ్విజయంగా అయిపోయింది. అయ్యో, ఎంత పని జరిగింది అత్తయ్య? ఏమైంది పద్దు? ఎంత అపచారం జరిగింది, ఎంత అపచారం జరిగింది.
అలివేలు తెలుసో తెలియకో తప్పు చేస్తుంది. ఆ తప్పుని తెలుసుకుని అత్త మామల్ని బావని చక్కగా చూసుకుని మంచి కోడలు మంచి భార్య అనిపించుకోవాలి దేవుడా. అందరూ సుఖంగా ఉండటమే నాకు కావాలి. టార్చర్ పెట్టడానికి నాకు అవకాశాలను మంచి మంచి సందర్భాలను కల్పించి నాకు ఫేవర్ చేయి దేవుడా. నా కొడుకు కోడలు కలకాలం సంతోషంగా ఉండాలి తండ్రి. పదండి వెళదాం. పదరా. మావయ్య, ఏంటమ్మా? దేవుణ్ణి మీరు ఏం కోరుకున్నారు? నేను మీ సంతోషమే మా సంతోషమని కోరుకోవడం తప్ప ఇంకే ఉంటుందమ్మా? ఏమండి, మీరేం కోరుకున్నారు? నేను చెప్తాను. పద్మావతిని నా భార్యని చేయి దేవుడా అని కోరుకున్నారా? ఏంటమ్మా ఆ మాటలు? అలా ఎందుకు కోరుకుంటాడు? అలాంటి ఉద్దేశం లేనివాడైతే నిన్న అలా ఎందుకు చేస్తాడు? ఏం చేశాడమ్మా? మీతో చెప్పేది కాదు మావయ్య. అత్త, నీతో చెప్తాను, నువ్వు రా. అర్థం అవ్వట్లేదు. ఏంటమ్మా? నీతో చెప్తాను, రా అత్త, రా. అలి రా. ఏం చేశావురా? నేనేం చేయలేదు నాన్న. ఏంటమ్మా ఏమైంది? ఇది అత్తయ్య జరిగింది. అయ్యో, నువ్వు బాధపడకమ్మా. నేను మావయ్యతో మాట్లాడి వాడికి గట్టిగా బుద్ధి చెప్పిస్తాను. నువ్వు వెళ్ళు, ఏడోకు వెళ్ళు. ఏమండి, ఓసారి ఇలా రండి. వస్తున్నా సుభద్ర. ఏంటి సుభద్ర? ఏమండి, వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరగలేదంట. హే, ఏం చెప్పావు? ఏం చెప్పాను అని నువ్వనుకుంటున్నావు? అయ్యో, ముందు ఏం చెప్పావు చెప్పు. నేను చెప్పను. వాడి మనసు మారడానికి కొంత సమయం పడుతుంది సుభద్ర. మీరు తిరిగి నాకే చెప్తారని మీకు చెప్పలేదు. వాడికి చెప్పండి. పదండి. ఒరే వెంకీ, ఏంట్రా నువ్వు చేసిన పని? చూడు వెంకీ, ఒక ఆడపిల్ల ఏ విషయమైతే చెప్పుకోలేదో అదే విషయం మీ అమ్మతో చెప్పుకుని అలివేలు బాధపడుతోందిరా. అది నాన్న, అది నువ్వే మనసు మార్చుకుని అలివేలుని దగ్గరకు తీసుకుని ఆ మొదటి రాత్రి కార్యమేదో జరిగేలా. మావయ్య, బావ చేసింది మంచి పనే కదా, మరెందుకు తిడుతున్నట్టు మాట్లాడుతున్నారు? ఏమంటున్నావు పద్దు? అవునత్తా. బావా, నీకు పంచాంగాల గురించి ముహూర్తాల గురించి ఎలా తెలుసు? అదే ఆస్ట్రాలజీ మీద అంత పట్టు ఎలా సాధించావు బావా? ఏమంటున్నావే? అవునత్తా,
నిన్న పంతులు గారు పెట్టిన శోభన ముహూర్తంలో ఏదో పొరపాటు ఉందంట. ఆ ముహూర్తంలో భార్యాభర్తలు కలిస్తే సంతానంలో చాలా సమస్యలు వచ్చుండేవట. ఈ విషయం ముందే గమనించిన బావా శోభనం క్యాన్సిల్ చేశాడంట. మా బావ ఎంత తెలివైన వాడో కదా. అవును అలివేలు, ఈ విషయం బావ నీకు చెప్పాడు కదా. ఆ? అది అది ఓ, నీకు పెళ్ళైందన్న సంతోషంలో మర్చిపోయి ఉంటావులే కదా. ఆ? అదమ్మా అసలు విషయం. వెంకీ ఒకరిని బాధ పెట్టేవాడు కదమ్మా, బాగు కోరేవాడు. నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు అలివేలు. మొగుణ్ణి పట్టించుకోకుండా మొబైల్లో మునిగిపోయింది. ఈ రోజైనా వెంకిని లోపల పడుకొనిస్తుందో లేదో. పద్మావతి, పద్మావతి, ఏంటి జడ్జి? అలివేలు చక్కగా ఫోన్లో ఆడుకుంటుంది, వెంకితోనూ ఆడుకుంటుంది. ఈ రోజైనా వెంకిని లోపలికి రానిస్తుందో లేకపోతే చాపా దిండు బయటపడేస్తుందో. లేదు జడ్జి, ఈ రోజు బావ అలివేలు ఒకే రూమ్ లో ఉంటారు. ఎలా చెప్తున్నావే? నువ్వే చూస్తావు కదా. అది చేసే పిచ్చి పనులకు అది ఎలా జరుగుతుందే? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? ఆ, అందుకు 2 క్యారెక్టర్లు కావాలి మరి. నీకే సాయం కావాలన్నా రథసారిదిలా చిట్టి గుర్రంలా నేనుంటానని చెప్పాను కదా. ఒరే కలచోడు, ఇలారా. వస్తున్నానండి. ఏంటండి మామగారు? పద్మావతి ఏదో చెబుతానంటోంది. ఏంటమ్మా? ఈ రోజు బావ అలివేలు ఒకే రూమ్ లో ఉండేటట్టు చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మావయ్య. అది అమలు చేద్దాం. వాళ్ళ సంతోషమే నీ సంతోషం, నీ సంతోషమే మా సంతోషం. ఏంటో చెప్పమ్మా. ఇద్దరు చెవులిలా పడేయండి. అర్థమై ఆలోచన అదిరిందే. ఇది తప్పకుండా వర్కౌట్ అవుద్ది. నేను ఇప్పుడే వెళ్ళి ప్లాన్ మొదలు పెడతాను, మీరు వెంటనే వచ్చేయండి. సరే నువ్వు వెళ్ళు. పద పద. చెప్తా. చాలా కూల్ గా వీడియో గేమ్ ఆడుకుంటున్నావా? ఇప్పుడు మా గేమ్ మొదలవుతుంది చూడు. రే పద పద. రే నువ్వు మొదలు పెడతావా నన్ను మొదలు పెట్టమంటావా? శోభవా అంట మీరెందుకులేండి, నేను మొదలెడతాను, మీరు తప్పుకోండి. కానీ కానీ ఏంటమ్మా పద్మావతి, ఎక్కడ పడుకున్నావా? అంటే ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎక్కడ పడుకున్నావేంటా అని.
నాకు ఈ సోఫాలో నిద్రపోవాలనిపిస్తుంది మావయ్య. ఈడొచ్చిన ఆడపిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదే. వెళ్ళి నీ రూమ్ లో పడుకో. ఎన్ని రోజులు నా పక్కన అలివేలు ఉండేది కాబట్టి మీద చెయ్యేసుకుని కాలేసుకుని పడుకునేదాన్ని. అవునవును, గొరకొచ్చిన అలివేలు పెద్దగా పట్టించుకోదు. ఇప్పుడు అలివేలు లేకపోయేసరికి రూమ్ లో నిద్ర పట్టట్లేదు. అక్కడ నిద్ర పట్టడం లేదంటున్నావు సరే, మరి ఇక్కడ మాత్రం అలివేలు తోడుందా ఏంటి? ఎలా నిద్ర పడుతుంది? ఎందుకు పట్టదు? ఎలా పడుతుంది? అలా అంటావేంటి మావయ్య? కొత్తగా పెళ్ళైన బావే రాత్రంతా హాయిగా నిద్రపోయాడు. బావ పడుకున్న సోఫాలో నేను పడుకుంటే ఎందుకు నిద్ర రాదు? బ్రహ్మాండంగా వస్తుంది. సపోజ్ గాలి తగలలేదని ఎంకి ఇక్కడికి వచ్చి పడుకుంటానంటే ఏం చెప్తావమ్మా? కట్టుకున్నదేమో రూమ్ లోంచి సోఫా మీదకి గెంటేసింది, నువ్వేమో సోఫా మీద నుంచి నేల మీద గెంటేస్తావా ఏంటి? అలా ఎందుకు చేస్తాను? బావ రాగానే బావకి సోఫా ఇచ్చేసి బావ కృష్ణుల్లా పడుకుంటే నేను కాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాను. అయ్య బాబోయ్, ఏంటి అర్ధరాత్రి పూట కౌర్లే? అయ్యో మావయ్య, మా కవ్యం కొత్త అనుకున్నావా ఏంటి? జాబిల్లిని చూస్తూ ఎన్నిసార్లు ముచ్చట్లు చెప్పుకోలేదు. బావా ఆకాశంలోని నక్షత్రాలను చూపిస్తూ ఎన్నిసార్లు నాపై కవితలు చెప్పలేదు. ఏంటి కవితలే? అవును, నా మీదే. అందుకే బావా అర్ధరాత్రి వచ్చి నన్ను నిద్ర లేపినా నాకేం పర్వాలేదు. మీరు వెళ్ళండి వెళ్ళండి. అలాగే. ఏ ముసలి, ఏ ముసలి, ఏంటే? ఇట్రా. ఎందుకో? రమ్మని చెప్తున్నాను కదా, రా. ఎందుకో ఏంటో వెళ్ళి తెలుసుకోండి మామగారు. సరే. వెళ్ళండి. ఏంటే? అది సోఫాలో ఎందుకు పడుకుంది? లోపలికి పోమని చెప్పు. నేను దాంతో అదే చెప్తే అదేమంటుందో తెలుసా? నేను మొత్తం విన్నానులే. ముందు దాన్ని లోపలికి వెళ్ళమని చెప్పు. దాన్ని లోపలికి పంపించడం కంటే వెంకిని లోపలికి రప్పించుకోవడం బెటర్ కదా. తన రూమ్ లో ఉండడు కదా. అయితే అది అక్కడే ఉంటుందమ్మా. ఇద్దరిని బయట వదిలేసామంటే జరగరాంది ఏదైనా జరగచ్చు. వెంకిని లోపలికి పిలిచి ఓ మూల పడుకోమంటే సరిపోతుంది. ఇదిగో అలివేలు, అదైతే సోఫాలో పడుకోవాలని బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందే. ఆ తర్వాత నీ ఇష్టమే అమ్మా, నీ మంచు కోసమే చెప్తున్నాను. ఏమన్నా బామ్మగారు అలివేలు ఎందుకు పిలిచింది? అబ్బా ఏం లేదు లేరా, ఏదో వందలండి. ఏంటి అలా చూస్తున్నాడు? ఏంటి నా దగ్గరకు వస్తున్నాడు?